ఈ రోజు ప్రపంచ కార్మిక పోరాట దినం మేడే సందర్భంగా ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు రాజమహేంద్రవరం ఐఎఫ్టియు నగర కమిటీ ఆధ్వర్యంలో మేడే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదుబల్ల మార్కెట్ సెంటర్లో ఐఎఫ్టియు నగర కమిటీ ఆధ్వర్యంలో మేడే జెండాను ఐఎఫ్టియు జిల్లా నాయకులు నందమూరి దుర్గారావు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి భద్రం, సిహెచ్ సతీష్, శేషు, సాంబా, దోడి శివరామకృష్ణ, దుంగా కామరాజు, రంగా జగన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యాపురం ఆడది సెంటర్లో రాజమండ్రి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే జెండాను దమ్ము తాతారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏవి రమణ, డి శ్రీనివాసరావు చిన్న మాట్లాడారు. మేడే అమరవీరులకు నివాళులర్పించారు. హెచ్బి గ్యాస్ కంపెనీ వద్ద మేడే జెండాను తూర్పుగోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు చలపతి శివకుమార్ జెండాను ఆవిష్కరించారు. అనేక మంది గ్యాస్ డెలివరీ కార్మికులు పాల్గొన్నారు. రాజమండ్రి సామిల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ ఆఫీస్ వద్ద మేడే జెండాను ఐఎఫ్టియు నాయకులు కె జోజీ ఆవిష్కరించారు. రాజమహేంద్రవరం మెమోకార్ షెడ్ వద్ద రాజమండ్రి కాంట్రాక్ట్ వర్కర్స్ అధ్యక్షులు ఎన్ రాజేష్ మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ మాట్లాడారు. జోహార్ మేడే వీరులకు, జోహార్ మేడే వీరులకు. మన పోరాటం దశలవారీగా సాగిస్తా ఉన్నాం. ఇది ఒక ప్రతిజ్ఞా దినంగా మనం ఈ మేడేని జరుపుకుంటున్నాం. ఈ యొక్క మేడే జెండాను మన వెంకటరెడ్డి గారు ప్రార్థిస్తారు. మన సామిల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి అయినటువంటి మన కాగోడి జోజీ గారు జెండాను ఆవిష్కరిస్తారు. వీడియో తీయండి. జెండా అలా కరెక్ట్ అంటే వీరులకు, వీరులకు కొనసాగిస్తాం రాజ్యాలను, కొనసాగిస్తాం రాజ్యాలను. మేడే మృత వీరులకు జోహార్, మేడే మృత వీరులకు వర్ధిల్లాలి మేడే, మేడే మేడే పోరాటం. 8 గంటల పని దినం కోసం పోరాడతాం. 8 గంటల పని దినం కోసం పోరాడతాం. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా అమలు చేయరాని లేబర్ కోడ్లను అమలు చేయరాని లేబర్ కోడ్లను అమలు చేయరాని లేబర్ కోడ్లను ఆపివేయాలి. లేబర్ కోడ్లను లేబర్ కోడ్లను పాత చట్టాలనే కొనసాగించాలి. పాత చట్టాలనే లేబర్ కోడ్లను. ఈరోజు 140వ అయితే మనం జరుపుకున్నాం. 8 గంటల పని విధానం తర్వాత అనేక సౌకర్యాలు సాధించుకుంటూ మేడేని జరుపుకున్నాం. కానీ ఈనాడు మేడేకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుచేతనంటే ఈరోజు లేబర్ కోడ్లు అమలులోకి వచ్చి ఈనాడు పని గంటలు పెరిగే పరిస్థితి, అలాగే కార్మికుల యొక్క మేలైన సౌకర్యాలు తగ్గే పరిస్థితి అంతా కూడా కనపడుతుంది. దానికోసం ఇప్పుడు మనం ఈ మేడే సందర్భంగా ఒక ప్రతిజ్ఞా దినంగా చేయాలి. ఎందుకంటే మేడే మృతవీరులు ఆ 140 సంవత్సరాల కిందట మనకి రక్త తర్పణ చేసి 8 గంటల పని దినం కోసం వాళ్ళు పోరాడి
వాళ్ళ రక్తంలో తెచ్చినటువంటి ఈ జెండాను మనం ఎగరేసుకుంటున్నాం ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మీ ఆశయాలను మేము కొనసాగిస్తాం. మేము ఖచ్చితంగా 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మనం ఒక దీక్షాదినంగా ఈనాడు మేడేని జరుపుకోవాలి. దీనికి అన్ని కార్మిక సంఘాలు, భారతదేశంలో అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడుతున్నాయి 4 లేబర్ కోడ్లు ఎత్తివేయాలని చెప్పి. ఈ సందర్భంగా ఈ మేడే మన మెమో కార్చెట్ వద్ద జరిగినటువంటి మేడే జెండాను మన కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కామ్రేడు రాజేష్ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ జెండా జోహార్ మేడే మృత వీరులకు, జోహార్ మేడే మృత వీరులకు. కొనసాగిస్తాం ఈ ఆశయాలను, కొనసాగిస్తాం ఈ ఆశయాలను. వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, మేడే. కార్మికుల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఎత్తివేయాలి 4 లేబర్ కోళ్లను, 4 లేబర్ కోళ్లను ఎత్తివేయాలి. ప్రైవేటీకరణను ఎత్తివేయాలి, ప్రైవేటీకరణను. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. అవుట్ స్టోరింగ్ స్టాఫ్ కు కనీస వేతనాలు, అవుట్ స్టోరింగ్ స్టాఫ్ కనీస వేతనాలు, కానీ గుర్తింపు వేతనాలు, గుర్తింపు వేతనాలు. ఈరోజు ఆనాడు చికాగోలోని కార్మికవర్గం పోరాడి ఈనాటి సౌకర్యాలు పనిగంటలు తెచ్చుకోవడం జరిగింది. వీటన్నింటినీ కూడా ఈరోజు ప్రభుత్వాలు కారణాలే పరిస్థితి ఏర్పడింది. అందుకు ప్రత్యేకంగా ఈరోజు మేడేని మనం ఒక ప్రతిష్టాదినంగా మనం పాటించాలి. ఇప్పుడు ఈ యొక్క మేడే జెండాని మన నగర నాయకులు కామ్రేడు ఎన్ దుర్గారావు గారు, నందమూరి దుర్గారావు గారు ఆవిష్కరిస్తారు. చూడండి జెండా జోహార్ మేడే మృత వీరులకు, మేడే మృత వీరులకు, మేడే మృత వీరులకు, మేడే మృత వీరులకు. కొనసాగిస్తాం వారి ఆశయాలను, కొనసాగిస్తాం వారి ఆశయాలను. అలాగే ఈ సెంటర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ అందరికి కూడా ఈరోజు మనం మేడే జోహార్లు అర్పిస్తూ ఉన్నాము. అలాగే ముఖ్యంగా వాసంశెట్టి రామన్న గారు కానీ, అలాగే అనంత అప్పారావు గారు కానీ, అదేవిధంగా అంటాడు రమణయ్య గారు కానీ, చిత్తూరు ప్రభాకర్ చౌదరి గారు కానీ ఆనాడు ఈ కార్మిక వర్గం కోసం అనేక పోరాటాలు చేశారు. దాని ఫలితంగానే మనం ఈ యొక్క భారతదేశంలో మనం ఈ హక్కులు సాధించుకోగలిగాం. అందుచేతనే మనం అందరం కూడా ఈ యొక్క మేడేని ఒక ప్రతిష్టాజనంగా పాటించాలని, మేడే యొక్క స్థితితోటి రాబోయే రోజుల్లో కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి అన్ని కష్టాలను మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, అలాగే ఈనాడు లేబర్ కోడ్లు వెనక్కి తీసుకునేదాకా మన పోరాటాలు ఆపకూడదని మనం ఖచ్చితంగా రోజువారీ పోరాటాల కింద మేడే స్ఫూర్తితోటి మనం ఈ యొక్క కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు అయితే ఉన్నాయో వాటిని మనం ఆపే వరకు పోరాటం కొనసాగించాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ ఆగలేనటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి కూడా భారత కార్మిక సంఘాల సమిష్టిగా తూర్పుగోదావరి జిల్లా కార్మికులకు ఎప్పుడో అభినందనలు తెలియజేస్తామని